నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెనాలి పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి వీటిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనలో సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయని మనం చెప్పవచ్చు సార్. మరి పోలీసుల చేతిలో శిక్ష అనుభవించినటువంటి రౌడీ షీటర్లను పరామర్శించి వాళ్ళకి ఒకవైపు క్లీన్ చిట్ ఇస్తూనే మరోవైపు చంద్రబాబు గారిపైన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? చంద్రబాబు గారిపైన 24 కేసులు ఉన్నాయి. మరి ఆయనని నడి రోడ్డు మీద తీసుకొచ్చి తన్నడం న్యాయమేనా, ధర్మమేనా అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెళ్లికి పిడుక్కి ఒకటే మంత్రం అని చెప్పని అంటుంటారు. అలాగే ఆయన కూడా జరిగిన సంఘటన గురించి, ఆ సంఘటనలో బాధ్యుల బాధితుల వాళ్ళ గురించి ప్రస్తావిస్తే బాగుంటుంది. ప్రతి చిన్న అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ముడిపెట్టి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్లో కొట్టాలా అనే మాట మాట్లాడుతున్నారు. అంటే ఇది ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్గా ఈ ఇన్సిడెంట్తో ముడిపడి ఆ మాట రాలా. జగన్మోహన్ రెడ్డి గారిలో మొదటి నుంచి కూడా ఫిజికల్గా చంద్రబాబు నాయుడు గారికి హామ్ చేయాలనే కోరిక ఆయన మనసులో చాలా నిగూఢంగా, చాలా బలంగా నిక్షిప్తమై ఉంది. ఆయన ఎప్పుడు ఎక్కడా దాచుకోలే ఈ అంశాన్ని. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బహిరంగ సభా వేదిక నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెంపక పెట్టి కొట్టాలి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. చీపులతో కొట్టాలి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అనంతపూర్ జిల్లాలో పర్యటించే సందర్భంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాళ్లతో కొట్టాలన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి భౌతికంగా చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు చేయాలి, అవసరమైతే ఎలిమినేట్ చేయాలి అనే ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఎక్కడా దాచుకోకుండానే పదే పదే వ్యక్తం చేస్తూనే వచ్చాడు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడిగా Z+ కేటగిరీ రక్షణలో ఉన్న NSG ప్రొటెక్టి చంద్రబాబు నాయుడు గారి భద్రత విషయంలో చాలా ఉదాసీనత ప్రదర్శిస్తూ వచ్చాడు. ఆయన అమరావతిలో పర్యటించడానికి ఒక ప్రోగ్రాం పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి అనుమతి తీసుకొని పర్యటిస్తున్న సందర్భంలో ఒక Z+ కేటగిరీ రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పర్యటిస్తున్న సందర్భంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆయనకి భద్రతాపరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఆయన కాన్వాయ్ రూట్లోకి ఆయన రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ శ్రేణుల్ని అలో చేస్తే వాళ్ళు ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేస్తే నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ తన భద్రతా వైఫల్యంగా అడ్మిట్ కావాల్సిన దగ్గర దాన్ని దాడిగా మీరు పరిగణించవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నిరసన తెలియజేయడంలో భాగంగా జరిగిన అంశంగానే దాన్ని పరిగణించాలి. దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్గా, భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించాలి అని చెప్పనే భావదారిద్ర్యపు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే దాన్ని నిరసనలో భాగంగా పరిగణించాలి అని. అంటే ఏంటి? ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి దాడులే జరుగుతాయి, మా అభిప్రాయం వాటిని భావ ప్రకటన స్వేచ్ఛగానే పరిగణించటం. కాబట్టి జిల్లాలు పర్యటించే సందర్భంలోనూ ఇంకెక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరు పెద్దగా అతిగా స్పందించాల్సిన నెస్టీ లేదు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు కూడా ఒక సందేశం ఇచ్చినట్టయింది. అది దాని పర్యవసానం ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటనకు అనుమతి తీసుకొని వెళ్ళాడు. ఆయన విశాఖపట్నంలో పర్యటించడానికి వీల్లేదు అని చెప్పిన వైసీపీ శ్రేణులు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటుంటే అనుమతి తీసుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వైసీపీ శ్రేణుల్ని అక్కడి నుంచి తొలగించాల్సిన పోలీసులు వాళ్ళని అడ్డుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకొని ఆయనకు నోటీస్ ఇచ్చి మీరు రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోండి, మీరు ఇక్కడ పర్యటించడానికి వీలు కాదు అని చెప్పని. అంటే చంద్రబాబు నాయుడు గారిని నియంత్రించే ప్రయత్నం చేశారు, కట్టడి చేశారు. చివరికి ఇష్యూ హైకోర్టుకు చేరింది. అనుమతి తీసుకొని వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వెనక్కి పంపారు, ఆయనకి మీరు ఇచ్చిన నోటీసు అర్థం ఏంటి, ఆ సెక్షన్ వర్తిస్తుందా అని చెప్పని డీజీపీని సమన్ చేసి హైకోర్టులో నుంచోబెట్టి
ఆ జీవోని హైకోర్టు చదివించింది డీజీపీ చేత. సిగ్గుండొద్దు? ఆ పదవిలో ఉన్న వ్యక్తికి కొద్దిపాటైనా, ఆ పాలకుడికి, ఆ డీజీపీకి పోనీ అప్పటికైనా సరే చక్కదిద్దుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటనకి వెళ్తే మళ్ళీ అక్కడ అడ్డుకున్నారు. 8 గంటల సేపు తిరుపతి ఎయిర్పోర్ట్లో బాస్ పట్టేసి కూర్చున్నాడు ఆయన. తర్వాత జీవో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 1 అని ఒకటి తీసుకొచ్చి ఆయన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకి వెళ్తుంటే సుధాకర్ రెడ్డి అని చెప్పని పలమనేరు డిఎస్పి అతను వచ్చి మీ నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదంటాడు. ఆయన నియోజకవర్గంలో ఆయన పర్యటించడానికి వీల్లేదు. ఒక హంగామా సృష్టించారు. ఆయన కుప్పం పర్యటనకు వెళ్తే వైసీపీ శ్రేణులు ఆయన కాన్వాయ్లో జొరబడి నానా బీభత్సం సృష్టించారు, ఘర్షణలకు దారితీసే పరిస్థితులు సృష్టించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి భద్రత పట్ల ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా వ్యవహరించింది అని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆయన నందిగామలో ప్రసంగిస్తున్న సందర్భంగా రాళ్లదాడి చేశారు. ఆయనకి రక్షణకు కవచంగా నిలబడ్డ ఎన్ఎస్జీ కమాండోలు, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అతనికి తలకి రక్తపు గాయమైంది. తిరిగి ఎర్రగొండపాలెంలో అదేవిధంగా రాళ్లదాడి చేశారు. అక్కడ ఇంకొక ఎన్ఎస్జీ కమాండోకి రక్తపు గాయమైంది. అక్కడ ఆ రాళ్లదాడిలో గాయపడ్డ ఒక తెలుగుదేశం కార్యకర్త తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? భౌతికంగా చంద్రబాబు నాయుడు గారిని ఎలిమినేట్ చెయ్యాలి అనేది ఒక లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది సంకల్పించాడో వాళ్ళ శ్రేణులు కూడా అదే ప్రయత్నం చేస్తూ వచ్చినాయి. అనపర్తి పర్యటనకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అనపర్తి పర్యటనకి వెళ్తే నీ కాన్వాయ్ సాగటానికి వీల్లేదు అని చెప్పని పోలీసుని రోడ్డుకి అడ్డంగా పడుకోబెట్టారు. ఆయన కాన్వాయ్ దిగి ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్న జెడ్+ కేటగిరీ రక్షణలో ఉన్న ఆయన చీకట పడ్డ తర్వాత 7.5 కిలోమీటర్లు నడుచుకుంటూ అనపర్తి చేరాడు. ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం మీద పర్యటించే సందర్భంలో చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళాడు. తంబళపల్లి నియోజకవర్గంలో అంగళ గ్రామం దగ్గర మరొకసారి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేశారు. రాళ్లదాడి చేసి పైగా ఆ రాళ్లదాడి జరుగుతున్న సందర్భంలో ఎన్ఎస్జీ కమాండోలు మ్యాట్లు అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతున్నది టీవీ మాధ్యమం సాక్షిగా కోట్లాది మంది ప్రజలు చూశారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఆయన మీద రాళ్లదాడి చేసి మళ్ళీ ఆయనే వైసీపీ శ్రేణుల మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడు అని చెప్పని ఆయన కాన్వాయ్ మీద ఎన్ఎస్జీ కమాండోల మధ్య ఉన్నాడు. ఆయన దిగొచ్చి ఎవరి మీద కలబడి ఎవరిని హత్యాయత్నానికి పాల్పడ్డాడు? ఆ తర్వాత పొంగనూరు బైపాస్లో జరిగిన ఘర్షణలు చూసాం. అంటే ఇలా వరుస క్రమంలో ఆఖరికి కృష్ణానదికి వరద ముంపు వస్తే ఆ వరద ముంపులో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోవాలి అని చెప్పని పులిచింతల ప్రాజెక్టు నుంచి సకాలంలో వాటర్ డిశ్చార్జ్ చేయకుండా నిలవబెట్టించి ప్రకాశం బ్యారేజ్ గేట్లు సకాలంలో ఎత్తకుండా 3 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటే 4.5 టీఎంసీ లెవెల్కి పెంచి ఎలా అయినా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచాలి అని చెప్పని ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ప్రాంగణానికి వెళ్ళి ఆయన ఇంటి మీద డ్రోన్లు ఎగరేయించి ఎంత లెవెల్కి నీళ్లు వస్తున్నాయి అని చెప్పని ఒక జెడ్+ సెక్యూరిటీలో ఉన్న ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ ఇంటి మీద అనుమతి లేకుండా డ్రోన్లు ఎలా ఎగరేస్తారు? ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారో. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక రకమైన ద్వేషభావంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి. మనం రాజకీయాల్లో ప్రత్యర్థులను చూస్తాం, కానీ ప్రత్యర్థిని వర్గశత్రువుగా భావించే నాయకుడిని జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నాం. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక తనకు అధికారం దక్కిన రోజు, తాను ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పిన ప్రయత్నం చేయటం. ఆఖరికి ఆయన అరెస్టు జరిగిన తీరు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణలు ఉన్నాయని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్టు కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కొద్ది దూరంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నివాసం కొద్ది దూరంలో ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విచారించాలి అనుకుంటే ఎనీ మూమెంట్ వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయన వివరణ తీసుకోవచ్చు. ఆయన విచారణకు సహకరించుకొని ఉంటే, వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా ఉంటే,
వీళ్ళు చూపిస్తున్న సాక్ష్యాధారాలకు ఆయన స్పందించకుండా ఉంటే ఆయన మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. అసలు ఆ ప్రక్రియకే ఎక్కడ ఫాలో కాలేదు. మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, మీ వివరణ ఏంటి అని చెప్పని ఒక్క సందర్భంలో అడిగిన పాపాన పోలేదు. మీ మీద ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పని ఆయన ముందు ఏ డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెట్టలేదు. ఎకాఏకిన ఆయన నంద్యాలలో రాజకీయ కార్యకలాపాల్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చారు. ఏమంత కర్మ, మీ పక్కనే ఉంటున్నాడుగా ప్రతిరోజు. అంటే అక్కడ ఉద్దేశపూర్వకంగా అంత దూరం నుంచి ఆ నైటు ఆయన నిద్రపోతున్న సందర్భంలో నిద్ర పోనివ్వకుండా తలుపులు కొట్టి మీరు కిందకి దిగొస్తారా లేదా అని చెప్పని బెదిరించి అక్కడి నుంచి ఇక్కడి వరకు తరలించేంతటి అవసరం ఏముంది? ఇక్కడ ఉన్నప్పుడు ఆయన విచారణకు సహకరించుకుంటే ఇక్కడే అదుపులోకి తీసుకోవచ్చుగా. ఏ ప్రొసీజర్ ఫాలో కారు. అక్కడ అరెస్ట్ చేసి ఆయన్ని అర్ధరాత్రి వరకు నైట్ మొత్తం అర్ధరాత్రి పూట విచారించి తెల్లవారుజామున తీసుకెళ్ళి చివరి నిమిషంలో కోర్టులో సబ్మిట్ చేసి ఆ కోర్టులో కూడా మరుసటి రోజు సాయంత్రం దాకా ఆయన్ని విశ్రాంతి అనేది లేకుండా, అంటే ఏంటి, ఫిజికల్గా హింసించాలి అనే క్రూరత్వం, ఆయనకి రెస్ట్లెస్గా ఆయన ఫిజికల్గా డిమోరలైజ్ అయిపోవాలి, మానసికంగా ధైర్యాన్ని కోల్పోవాలి అని చెప్పని కోల్పోయారా? ఇన్ని పిల్లి మొగ్గలు ఇన్ని కుప్పిగంతులు వేశారు. ఆయన ధైర్యాన్ని ఆయన కోల్పోలా. కోట్లాది మంది ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు. మీ దుశ్చర్యలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కొట్టాలి, ఆ విధమైన ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని కొట్టాలి అని తెలుగుదేశం నాయకత్వం నుంచి ఒక్క సందర్భంలో కూడా రాదే. ఒక్క నాయకుడు కూడా ఆ విధమైన ప్రస్తావన చేయడే. ఫిజికల్గా జగన్మోహన్ రెడ్డికి హామ్ చేయాలి అని చెప్పని. కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి హామ్ చేయాలి, హాని కలిగించాలి, హింసించాలనే భావజాలంతో వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అన్వయించుకోవాలి, ఆయన మానసిక స్థితి, ఆయన నాయకత్వ పటిమ, ఒక నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని నడిపించగలిగే సామర్థ్యం లేదు అని ఆల్రెడీ ప్రజలకు తీర్పిచ్చేశారు. కానీ పార్టీ నాయకుడిగా ప్రజా జీవితంలో రాజకీయాల్లో కొనసాగే అర్హత కూడా ఆయనకు ఉందా లేదనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.